దారి సురేందర్ అండ్ వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్కి నిన్న మన కొత్తగట్టు సింగారం బస్ స్టాప్ శ్యాంపేట్ పోలీస్ స్టేషన్ కింద అక్కడి నుంచి వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఈ ఈ గ్యాంగ్ మెంబర్స్లో మెయిన్ అక్యూజ్డ్, ఈ గ్యాంగ్ మెంబర్స్కి పేరు వచ్చేసి మెయిన్ A1 అక్యూజ్డ్ దసారి సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోయిన్ అలియాస్ మునీర్. ఇతను రెసిడెంట్ ఆఫ్ నగరం విలేజ్ నెకొండ మండల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్, మతలబ్ మెయిన్ రెసిడెంట్, కానీ ఇతను హైదరాబాద్లో ఉంటున్నారు. A2 సమాజ్ శ్రీ చక్రి, ఇతను ములుగు డిస్ట్రిక్ట్ నుంచి. చుంచు రాహుల్, ఇతను భీమారం హనంకొండ నుంచి. నామిడ్ల శివమణి, ఇతను హసన్పర్తి హనంకొండ. A5 శివ వైభవ్, ఇతను భీమారం మన హనంకొండ. A6 క్రాంతి, ఇతను ములుగు నుంచి. A7 ఎనుగాల నితిన్ ములుగు నుంచి. అండ్ అక్యూజ్ నెంబర్ 8 ఆదిత్య ఠాకూర్, ఇతను బీహార్, రెసిడెంట్ ఆఫ్ బీహార్. సో ఈ దీంట్లో మతలబ్ ఈ ఇన్సిడెంట్ ఎట్లా అయింది ఇది నేను చెప్తాను. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఈ దసారి సురేందర్ అండ్ వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ ఆన్ 18th సెప్టెంబర్ వీళ్ళు అక్కడ శ్యాంపేట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ దీంట్లో దే made a extortion from a lorry driver and from a petrol pump at the petrol pump. ఫస్ట్లీ వీళ్ళు ఈ లారీ డ్రైవర్తోని గొడవ చేశారు, అతనికి కొట్టారు. తర్వాత 200-300 మీటర్ తర్వాత అక్కడ ఒక భారత్ పెట్రోల్ పంప్ ఉంది శాంపేట్ లిమిట్లో. అక్కడ ఈ గ్యాంగ్ మెంబర్స్ వీళ్ళు అక్కడ ఎక్స్టార్షన్ చేశారు. 200 రూపీస్ 300 రూపీస్ ఫస్ట్లీ పెట్రోల్ నింపారు అండ్ తర్వాత ఎక్స్టార్షన్ చేశారు. సో దీని గురించి మన సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం తొందరగా టీం ఫార్మ్ అయింది. మన సిఐ శ్యాంపేట్, ఎస్ఐ శ్యాంపేట్ అండ్ టాస్క్ ఫోర్స్ కింద తొందరగా టీం ఫామ్ అయింది. అప్పటి నుంచి వీళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ నిన్న 6 నవంబర్ 2025కి వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ మెయిన్ అక్యూజ్ సురేందర్, ఇతనికి మెయిన్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ హైదరాబాద్ అండ్ రాచకొండ కమిషనరేట్లో ఉంది. ఇతని మీద దాదాపు 45 కేసెస్ ఉన్నాయి, 45-46 కేసెస్. దీంట్లో 3 PD కేసెస్ కూడా ఉంది. అండ్ వీళ్ళు ఇతనికి రాచకొండ కమిషనరేట్ నుంచి ఎక్స్టెన్మెంట్ అయింది. ఈ ఎక్స్టెన్మెంట్ అయిన తర్వాత ఇతను మన వరంగల్ లిమిట్లో ఉంటున్నారు. ఇక్కడ మన వరంగల్లో ఇతనికి యాక్టివిటీ లేవు, కానీ ఇతను అటెంప్ట్ చేస్తున్నారు, ఎఫర్ట్ చేస్తున్నారు. కానీ ముందే వీ హ్యావ్ కాట్ దెమ్. And this is the main what criminal background and everything which I told you related to Dasari Surender. Most wanted criminal Suri, ఇంతకాలం most wanted criminal Hyderabad బహిష్కరించిన most wanted criminal Suri వరంగల్ నగరంలో ఎంతకాలం నుంచి మకాం వేశారు. ఎందుకు పోలీసులు అతను వెంటనే గుర్తించలేకపోయారు? పోలీస్ ఫెయిల్యూర్ కదా, అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు పట్టుకోవడం. అప్పుడు తొందరగా టీం ఫామ్ అయింది. అప్పటి నుంచి టీం తిరుగుతుంది ఇక్కడ అక్కడ పట్టుకోవడానికి. అండ్ వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఈ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ వీ హ్యావ్ కాట్ దెమ్. ఇట్స్ నాట్ అ ఫెయిల్యూర్ యాక్చువల్లీ. టుక్ టైమ్, ఇట్ టేక్స్ టైమ్ యాక్చువల్లీ సమ్ టైమ్. సో within 1 month, 2 months, we caught them. ములుగు జిల్లా నుంచి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ములుగు నుంచి ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు బ్యాచ్ లో. వీళ్ళు తన వరంగల్కి వచ్చిన తర్వాత వీళ్ళు తనతో కలిసారా? గతం నుంచే తన బ్యాచ్ గ్యాంగ్ లో ఉన్నారా వీళ్ళు? ఓకే. సో ఈ ములుగు నుంచి సమాజ్ చక్రి అండ్ ఈ A1 దసారి సురేందర్కి హైదరాబాద్లో పరిచయం అయింది. ఈ సమాజ్ చక్రి TKR కాలేజ్లో చదువుతున్నారు. అక్కడ ఈ స్టడీ అయిపోయిన తర్వాత ఇతనితోని మళ్ళీ పరిచయం అయింది హైదరాబాద్లో, ఇక్కడ లేవు. అండ్ ఈ సీజర్ ఐటమ్ నేను చెప్తాను. ఈ సీజ్డ్ ఐటమ్, సో ఫ్రమ్ దసారి సురేందర్ ఒక పిస్టల్, 1 లైవ్ రౌండ్, 1 నైఫ్ అండ్ 1 మొబైల్ సీజ్ అయింది. దెన్ ఫ్రమ్ సమాజ్ శ్రీ చక్రి ఒక పిస్టల్, 1 మ్యాగజైన్
అండ్ మొబైల్ సీజ్ అయింది. అచ్చా ఈ రెండు పిస్టల్ ఈ దసారి సురేందర్ అండ్ సమాజ్ చక్రి ఈ వీళ్ళకి ఆదిత్ ఠాకూర్ ప్రొవైడ్ చేశారు ఈ పిస్టల్. సో ఈ బీహార్ నుంచి వచ్చాడు అక్కడి నుంచి. ఆదిత్య ఠాకూర్తోని యాక్చువల్లీ ఆదిత్య ఠాకూర్ అండ్ ఈ సురేందర్ దసారి సురేందర్ మన చెర్లాపల్లి జైల్లో ఉన్నారు వీళ్ళు. అక్కడ సమ్ ఎన్డీపీఎస్ కేసులో ఈ ఆదిత్య ఠాకూర్ ఎన్డీపీఎస్ కేసులో అక్కడ జైల్లో ఉన్నారు అండ్ ఈ దసారి సురేందర్ పీడీ యాక్ట్లో జైల్లో ఉన్నారు. అక్కడ పరిచయం అయింది అండ్ ఈ పరిచయం అయిన తర్వాత ఈ ఆదిత్య ఈ దసారి సురేందర్కి బీహార్కి తీసుకువెళ్ళారు అండ్ అక్కడ వీళ్ళు 50,000 పర్ పిస్టల్. సో 2 పిస్టల్ అక్కడి నుంచి కొన్నాడు బీహార్ నుండి, బీహార్లో భాగల్పూర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్ మనము యాక్చువల్లీ ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు లిస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి మన కమిషనరేట్ లెవెల్లో కూడా మానిటర్ చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో రౌడీ సీటర్స్కి లిస్ట్ ఉంది. ఆ రౌడీ సీటర్కి ప్రతిరోజు ప్రతి నైట్లో 3-4 టైమ్స్ మన పోలీస్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో మూమెంట్లో కూడా నిఘా పెడుతున్నారు. వరంగల్లో మాత్రమే 2 ఇన్సిడెంట్. ఈ శ్యాంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్ అదే మందాయిపేట్ అండ్ సెకండ్ ఇన్సిడెంట్ నిన్న వీళ్ళు అటెంప్ట్ చేశారు రాబరీ అండ్ ఆల్. ఈ కొత్తగట్టు శ్రీరంగం దగ్గర అక్కడ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. ట్రై టు రన్ అట్లా లేదు. Yes, we are trying all the angle. Actually, we are investigating all the angle. అన్ని యాంగిల్ నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇతను రెసిడెంట్ ఆఫ్ నికొండ కానీ మెయిన్ యాక్టివిటీ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉంటున్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. సో అట్లా సార్ వీళ్ళకి వరంగల్లో ఉన్న రౌడీ షీటర్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే అసలు వాళ్ళు ఏ ప్లాన్తో వరంగల్కి రావడం? ఇక్కడ సంబంధం ఏం లేవు. కానీ ఇతను యాక్చువల్లీ అక్కడ రాచకొండ కమిషనరేట్ నుంచి ఎక్స్టెండ్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ఉంటున్నారు మాత్రమే రిలేటివ్ దగ్గర. సో జస్ట్ ఈజ్ స్టేయింగ్ హియర్. ఇక్కడ మన కమిషనరేట్లో పెద్ద యాక్టివిటీ ఏం లేవు. హీ వాజ్ ట్రయింగ్ అండ్ వి కాట్ దెమ్. We'll look in that possibility also later on. Definitely ఖచ్చితంగా పెడతాం. భూపాలపల్లిలో గతంలో ఒక మర్డర్ జరిగిన ఇష్యూలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందని కొంత చర్చ జరుగుతుంది సార్. ఎక్కడ అనే ఒక క్యాండిడేట్ మర్డర్ జరిగింది. సో దానికి ఇన్వాల్వ్ అయ్యారా, దానికి ఏమైనా సంబంధం? భూపాలపల్లిలో ఈ 2 గ్యాంగ్స్ ఉన్నాయి. సో బాసిత్ సారూక్ అండ్ బబ్లు సోను వీళ్ళు మధ్యలో గొడవ ఉంది. చిన్న ఇష్యూస్లో వీళ్ళు ఎన్డీపీఎస్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. అండ్ ఈ దసారి సురేందర్ బాసిద్ అండ్ సారూక్ ఇద్దరుకి ఫాలోవర్స్. సో ఇతను జస్ట్ ప్లాన్ చేశారు. అది డిడ్ నాట్ కమిట్ ఎనీథింగ్. ఇట్ వాజ్ ప్లానింగ్ ఓన్లీ. 25 ఏళ్ళ నుంచే మన సొంత గ్రామం నుంచి ఇక్కడ పోయింది. అంటే యాక్చువల్గా 25 ఏళ్ళకి ఇక్కడ 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఊళ్ళో నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి అంటే ఈయన నేర ప్రస్తావన ఏమైనా అంత క్రిమినల్గా మారడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ఇతనికి మెయిన్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చిన్న ఫస్ట్ కేస్ 2008లో చేసిండు ఇతను. అది మర్డర్ కేస్. యాక్చువల్లీ ఇతను సమ్ డ్రైవర్ లాగా పని చేస్తున్నారు అండ్ అక్కడ ఈ మర్డర్ కేసు చేసిండు. అక్కడి నుంచి ఇది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయింది. తర్వాత చాలా యాక్చువల్లీ ఈ దొంగతనం కేసెస్, రాబరీ కేసెస్, డకైతీ కేసెస్ ఇట్లాంటివి ఉంది. తర్వాత ఇన్ 2024, 23 అండ్ 2024 మళ్ళీ 2 మర్డర్ చేశారు. ఓన్ వైఫ్కి అండ్ ఓన్ బ్రదర్ ఇన్ లా ఈ మర్డర్ చేసిండు.
2 పోక్సో కేసెస్ కూడా ఉన్నాయి. అన్నీ హైదరాబాద్లో అన్ని యాక్టివిటీస్, ఈవెన్ ఇది దొంగతనం రాబరీస్ కూడా అక్కడే ఉంది. మన లిమిట్లో లేవు. మన లిమిట్లో మాత్రమే ఈ 2 కేసెస్. సూరికపల్లి 1 డాటర్, ఇతను యాక్చువల్లీ 2 మ్యారేజ్ చేశారు. ఇంకా ఓకే, అట్ ది లాస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది టీమ్ మెంబర్స్, మన ఏసీపీ మామ్నూర్, ఏసీపీ టాస్క్ ఫోర్స్, సిఐ శాంపేట్, ఎస్ఐ శాంపేట్ అండ్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్. వీళ్ళు చాలా బాగా పని చేశారు దీంట్లో. అండ్ వీళ్ళకి తొందరగా యాక్చువల్లీ పట్టుకోవడం కూడా జరిగింది. సో ఇట్స్ అ వెరీ గుడ్ వర్క్ put by all the police people. Thank you.